ఆధ్యాత్మిక మిత్రులారా, 27/5/2025 మంగళవారము, వైశాఖ బహుళ అమావాస్య, శని జయంతి. శని జయంతి సందర్భంగా శనిదేవుడి జననం గురించి, శనిదేవుని గురించి తెలుసుకుందాము. శనిదేవుడు చెడ్డవాడు కాదు, మంచివాడు అనే నినాదంతో మనలో ఉన్న అపోహలు పోగొట్టుకునే ప్రయత్నం చేద్దాము. శనిదేవుని వాహనమైన కాకి గురించి కూడా కొద్దిగా తెలుసుకుందాము. ముందుగా శనీశ్వరునికి ఆత్మ ప్రణామాలు. మనకు ధ్యాన గురువైన సుభాష్ పత్రిజీ దంపతులకు ఆత్మ ప్రణామాలు. నా తల్లిదండ్రులకు కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. శని జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. పాట: అదిగదిగో శనిదేవుడు, అందరికీ మన దేవుడు, అనుకుంటే చాలురా కష్టాలు వీడురా. సూర్యపుత్రుడైన వాడు, మనకు వెలుగునిచ్చువాడు, ఛాయాపుత్రుడు అతను, మనకు చల్లనైన వాడు. యమధర్మరాజుకైనా ఆయనే సోదరుడు, యమగండాల నుండి గట్టే ఎక్కించువాడు. దేవుళ్ళకు, దేవతలకు, మానవులకు, రాక్షసులకు భయమే పుట్టించువాడు, భయమంటూ లేనివాడు. అతడే 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 మన శనిదేవుడు. ఏది చేసినా, ఏమి చేసినా అంతా మా మంచికే చేస్తావులే. ధర్మం తప్పకుండా, న్యాయం వీడకుండా, సత్యం బాటలోనే సమరసింహుడై సాగుతావులే. అదిగదిగో శనిదేవుడు, అందరికీ మన దేవుడు, అనుకుంటే చాలురా కష్టాలు వీడురా. హిందూ పురాణాల ప్రకారము శనిదేవుడు నవగ్రహాలకు రారాజు. సకల జీవరాశులకు ప్రత్యక్ష దైవం అయిన సూర్యభగవానుడు ప్రజాపతి విశ్వకర్మ కూతురైన సజ్ఞాదేవితో సూర్యభగవానుని వివాహము జరిగింది. వారిరువురికి కలిగిన సంతానము యముడు, యమున. యముడు అంటే యమధర్మరాజు. యమున తర్వాత నదిగా మారింది. సూర్యుని వేడికి తాళలేక భార్య అయిన సజ్ఞాదేవి తన ఛాయ నుండి, అంటే తన నీడ నుండి తన లాంటి స్త్రీని పుట్టించి ఆమెకు ఛాయ అని పేరు పెట్టి తన బదులుగా తన భర్త దగ్గర ఉండమని కొంతకాలము తన తండ్రి గారైన విశ్వకర్మ ఇంటికి వెళ్ళి తను చేసిన పని చెప్పి సూర్య తేజస్సును తట్టుకునేందుకు సూర్యుని గురించి తపస్సు చేయసాగింది. అయితే ఆమె నీడ నుంచి వచ్చిన ఛాయకి శని, తపతి అను 2 పిల్లలు పుట్టారు. యమధర్మరాజు, శనిదేవుడు ఇరువురు సోదరులు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం, తం నమామి శనైశ్చరం. శనిదేవుడు పుట్టుకతోనే చాలా శక్తులతో జన్మిస్తాడు. శనిదేవుడు శివుడి గురించి తపస్సు చేసి ఎన్నో వరాలు పొందుతాడు. లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవితో శనిదేవునికి వివాహం జరుగుతుంది. శనిదేవుడు తన తపోశక్తితో అత్యంత శక్తివంతంగా మారాడు. కర్మలను నియంత్రించే సామర్థ్యాన్ని సంపాదించాడు. 9 గ్రహాలలో దివ్య న్యాయమూర్తిగా శనిదేవుడు పదవిని సంపాదిస్తాడు. ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది. మంచి కర్మలకు మంచి ఫలితాలు, చెడు కర్మలకు చెడు ఫలితాలు వస్తాయి కదా ఫ్రెండ్స్. ఇవన్నీ సక్రమంగా సాగేలా శనిదేవుడే బాధ్యత వహిస్తాడు. ఈ విషయంలో కఠినమైన క్రమశిక్షణ, న్యాయం, నిజాయితీలతో చాలా ధర్మబద్ధంగా వ్యవహరిస్తాడు. శనిదేవుడు క్రమశిక్షణ, స్వీయ నియంత్రణతో సంబంధం కలిగి ఉంటాడు.
క్రమశిక్షణ సూత్రాలను అనుసరిస్తూ తనను తాను నియంత్రించుకునే వారికి తమ కష్టాల నుంచి కూడా పాఠాలు నేర్చుకుంటూ తమ అనుభవ జ్ఞానంతో సంతోషకరమైన జీవితాన్ని గడపొచ్చు. శనిదేవుడిని భయంకరంగా భావించినప్పటికీ ఎవరైతే క్లిష్ట పరిస్థితుల్లో ఉంటారో వారిని శనిదేవుడు రక్షించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాడు. కర్మచక్రంలో మనిషిని కీలకమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు మరియు ఆలోచనలు, వాక్కు మరియు కర్మలను బట్టి ఫలితాలను అందిస్తాడు. మనిషిలో ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, బాధ్యత పెంపొందిస్తాడు. మనిషిలో పరివర్తన తీసుకొస్తాడు. లౌకికమైన అన్ని విషయాలలోనూ వ్యక్తి పడే ఇబ్బందుల కంటే వాటి వెనుక ఉండే గుణపాఠం గొప్పది. ఆ గుణపాఠాన్ని అందించేవాడు ఆ శనిదేవుడు. శనిదేవుడు వాయుతత్వానికి అధిపతి. ఆ కారణంగా మనము ప్రాణాయామము, ధ్యానము, యోగాభ్యాసములు చేస్తారో వారికి వీటికి అధిపతి అయిన శనీశ్వరుడు యోగులుగా తయారు చేసే ప్రత్యేకమైనటువంటి శుభస్వరూపంగా భావించవలసి ఉంది. మానవ జీవితంలో పూర్వజన్మ కర్మలను అతి విడ్డూరంగా అనుభవింపచేసే గ్రహం శని గ్రహం. శని మంచి మాత్రమే చేస్తాడు. చెడును చేసినా అందులో ఒక అంతరార్థం ఉంటుంది. మనిషికి క్రమశిక్షణను నేర్పించి అహంకారం తొలగింపచేస్తాడు. ఒక సద్గురువును ఆశ్రయించి మానసిక ప్రశాంతతను పొందేలా శనిదేవుడు తీర్చిదిద్దుతాడు అనే విషయాలను గ్రహించాలి మిత్రులారా. మనిషికి తాత్విక జీవనాన్ని, ప్రశాంత జీవనాన్ని, దైవ సంబంధమైన భావాన్ని, ఉన్నతమైన జీవనాన్ని, యోగ భావాన్ని ఇచ్చేటటువంటి భగవానుడు శనిదేవుడు మాత్రమే. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాలన్నా, సంపూర్ణమైన ఆయుష్ పొందాలన్నా శనిగ్రహ అనుగ్రహము అవసరము. కాబట్టి మిత్రులారా, శనిదశ వచ్చిందని భయపడితే చెడు కలిగిస్తాడు అనే ఆలోచన మీరు చేస్తూ ఉంటే మీకు చెడునే ప్రసాదిస్తాడు. శనిదేవుడి గురించి పూర్తిగా భయం వదిలి ఏది జరిగినా మంచికే అనే భావిస్తే కష్టాల నుండి కూడా గుణపాఠం నేర్చుకొని మనలో ఉన్న దుర్గుణాలు మార్చుకొని అహం వదిలి క్రమశిక్షణ, బాధ్యత, ఆధ్యాత్మికత, తాత్విక లక్షణాలు పెంచుకొని ఉన్నతమైన యోగ భావాన్ని పెంపొందించుకొని ప్రాణవాయువుకి అధిపతి అయిన శనిదేవుడిని ధ్యానించి అనుగ్రహం పొంది సంపూర్ణ జీవితాన్ని జీవించాలని ఆశిస్తున్నాను. మిత్రులారా, శనిదేవుని వాహనం కాకి. కాకిని చాలామంది అసహ్యించుకుంటారు. కానీ కాకి మనకు జీవితం అశాశ్వతం అనే సంకేతం తెలుపుతుంది. శాశ్వతమైన అనుభవ పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాము అనే ప్రేరణ కలిగిస్తుంది. ఇలా లోతైన తాత్విక మరియు ఆధ్యాత్మిక జ్ఞానము మనం గుర్తించాలి మిత్రులారా. అందుకే మిత్రులారా, శనిదేవుని ఒక పాటలో కీర్తిద్దాము. నమో నమో శని రాజా, నమో నమో గ్రహతేజా, నమో నమో శని రాజా, నమో నమో గ్రహతేజా, నమో మకర కుంభాధిపతే, నమో రవిపుత్ర నమోస్తుతే, నమో నమో శని రాజా, నమో నమో గ్రహతేజా, కాల సహోదర నమో నమో, కాలచక్రధర నమో నమో, కాల సహోదర నమో నమో, కాలచక్రధర నమో నమో, నీలవర్ణ నీలాంశవస్త్రుడా సూర్యతేజపుత్ర నమో, నమో నమో శని రాజా, ఓం నమో నమో గ్రహతేజా, కాకి వాహన నమో నమో, కలిపురుషుడా నమో నమో, కాకి వాహన నమో నమో, కలిపురుషుడా నమో నమో, నీలవర్ణ నిర్మాయకారుడా, నీలవర్ణ నిర్మాయకారుడా, సుందరమూర్తి నమో నమో, సుందరమూర్తి నమో నమో,
నమో నమో శనిరాజా, ఓం నమో నమో గ్రహతేజ, నమో మకర కుంభాధిపతే, నమో రవిపుత్ర నమోస్తుతే. నమో నమో శనిరాజా, ఓం నమో నమో గ్రహతేజ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.